ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో జరిగే వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలపై వివిధ ఫిర్యాదు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నటి హేమ బెంగళూరు రైడ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్పై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్ళిపోయాడని ఆ యువతి ఆరోపించింది. ఇది ఇలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన తిరగబడరా సామి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేయగా ఏకంగా నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆయనపై పోలీసులో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వైరల్. దాదాపు 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో సహజీవనంతో ఉన్నానని ఆమె తెలిపింది. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది. అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆ యువతి ఆరోపిస్తుంది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నారని, అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తానని ఆమె పేర్కొంది. హైదరాబాద్లోని నర్సింగ్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్గా మారుతుంది. లావణ్యపై మరి ఈ విధంగా పోలీస్ స్టేషన్ ప్రస్తుతం లావణ్య చేసిన వాక్యాలు వైరల్గా మారుతున్నాయి. అయితే మరి ఈ విషయం గురించి ఇంకొన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది.